ప్రసారం ద్వారా చూస్తున్నాం. స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకుంది. అమ్మవారి దర్శనాన్ని భక్తులందరికీ ఇస్తుంది. వేలాది మంది భక్తులు సమ్మక్క దర్శనం కోసం ఇంతసేపు కూడా వేచి ఉన్న భక్తులందరూ కూడా సమ్మక్క తల్లిని, సారక్క తల్లిని, పగిడిద్దరాజు, గోవిందరాజును దర్శించుకోవడం కోసం అక్కడ వేచి ఉన్న అంతా కూడా మనము ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాం. డప్పు చప్పుల నడుమ, డోలు వాయిద్యాల నడుమ, శివసత్తుల పూనకాల నడుమ సమ్మక్క తల్లిని చిలకల గుట్ట నుంచి చాలా ఘనంగా గద్దెపైకి తీసుకువచ్చారు. ఆదివాసి సంస్కృతి, గిరిజన ఆచారాల ప్రకారం కూడా సమ్మక్క తల్లికి గద్దె మీదకి తీసుకువచ్చే ముందు కూడా పూజలు చేశారు. అమ్మవారు గద్దె మీదకు చేరుకోగానే మనకి అక్కడ పవర్ ఆఫ్ అనేది చేస్తారు. సో ఆ విధంగా పవర్ ఆఫ్ అవ్వగానే అమ్మవారికి రహస్య పూజలు అనేది చేయడం జరుగుతుంది. ఆ రహస్య పూజలు చేసే టైంలో ఎవరు అక్కడ ఉండకూడదని అమ్మవారు గద్దె మీదకి వచ్చే ముందే అందరినీ అక్కడి నుంచి, భక్తులకు కూడా ఎటువంటి పర్మిషన్ ఇవ్వకుండా అందరినీ అక్కడి నుంచి దూరం చేసి అక్కడ ఓన్లీ గిరిజన పూజారులు, ఆదివాసీ సంప్రదాయం ప్రకారం జరిగే పూజలు మాత్రమే అక్కడ రహస్యంగా చీకటిలో పూజలు చేసి అమ్మవారికి అక్కడ గద్దె చుట్టూ కూడా అలికి ముగ్గు వేసి అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత, అమ్మవారికి తొలి పూజలు చేసిన తర్వాత ఆమెకి ఏవైతే ఆచార ప్రకారంగా, సంప్రదాయ ప్రకారంగా చేయాలో అవన్నీ చేసిన తర్వాత చీకట్లో, అంటే ఎవరికి కనిపించకుండా అవన్నీ చేసే పూజలన్నీ కూడా రహస్య పూజలు, ఆ చీకట్లో పవర్ ఆఫ్ అనేది చేసేసి పూజలన్నీ నిర్వహించారు. ఆ పూజల తర్వాత ఎప్పుడైతే లైట్స్ ఆన్ అయ్యాయో ఇంకా అప్పటి నుంచి కూడా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు భక్తులకి. అప్పటి నుంచి మళ్ళీ పూజ చేయడం, భక్తులందరికీ అమ్మవారి దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది. చూస్తున్నాం కదా మన స్క్రీన్ పైన ఎంతో వేలాది మంది భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా కూడా వేరే ప్రాంతాల నుంచి కూడా గిరిజనులు, ఆదివాసులు అమ్మవారిని దర్శించుకోవడం కోసం 2 ఏళ్లకు ఒకసారి వచ్చే జాతర మన మేడారం సమ్మక్క సారక్క జాతర. ఆదివాసీల కోసం వాళ్ళు వాళ్ళ ప్రాణ త్యాగం చేశారు. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన జాతర ఇది. అటువంటి జాతరలో అమ్మవారిని దర్శించుకుంటే తన జన్మ ధన్యం అవుతుంది. ఈ క్షణంలో అమ్మవారు అంటే ఈ ఒక్క రోజు, ఇవాటి నుంచి రేపు రాత్రి వరకు కూడా 4 దేవతలు గద్దెలపై ఉండి భక్తులను ఆశీర్వదిస్తారు. మనం కోరిన కోరికలను తీర్చుతారు, మనకు మోక్షం లభిస్తుంది, మన మొక్కులు చెల్లించుకునే ప్రత్యేక రోజు ఇవాళ అంటూ కూడా ఎన్నో ప్రాంతాల, సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎడ్ల బండ్లపై, ట్రాక్టర్లపై, బస్సులలో కూడా వాహనాలతో వాళ్ళు అక్కడికి చేరుకున్నారు మేడారానికి ప్రజలందరూ. ఇప్పుడు ఆ అమ్మను దర్శించుకోవడానికి, గద్దెలపై ఉన్న 4 దేవతలను దర్శించుకోవడానికి పోటీ పడి మరి ముందుకు కదులుతున్నారు. ఆ దృశ్యాలన్నీ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. 1000 ఏళ్ల క్రితం అసలు ఏం జరిగింది అంటే, అమ్మవార్లను ఏదైతే సమ్మక్క సారక్క ఉన్నారో వీళ్ళు అప్పటి ప్రజల కోసం ఎవరైతే కప్పం కట్టాలి అని చెప్పేసి అప్పటి రాజులు ప్రజలను దబాయించిన రోజుల్లో సమ్మక్క సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులు వారిని ఎదిరించి ప్రజల కోసం పోరాడిన రోజులవి. ఆ రోజుల్లో వారు ప్రజల కోసం పోరాటం చేసి కప్పం కట్టుమని చెప్పి దబాయించిన రాజులను ఎదిరించి ప్రజలను కాపాడిండ్రు. ప్రజల కోసం, ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం వారు పోరాటాలు చేసి వారి ప్రాణ త్యాగాలకు కూడా వెనుకాడలేదు. ప్రజల కోసం వారు అసువులు బాసిన రోజులవి. అంత గొప్ప చరిత్ర మన మేడారానికి ఉంది. అంటే నిజమైన దేవతలే అసలు వీళ్ళు. ఎక్కడో మన కంటికి కనిపించని దేవతల్ని కూడా మనం పూజిస్తాం, కానీ ప్రజల కోసం పోరాడి వారి ప్రాణాన్ని త్యాగం చేసిన దేవతలు. అందుకే వాళ్ళని పూజించడానికి కోసం, వారికి మొక్కడం కోసం ఎంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా మేడారానికి చేరుకుంటుంటారు 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరకి. ఈసారి ఎంతో కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేయడానికి మనం చూసినాం. గద్దెలన్నీ కూడా సమానంగా ఉండడంతో ప్రతి ఒక్క దేవతని కూడా చాలా సులువుగా దర్శనం చేసుకుంటున్నారు భక్తులందరూ కూడా. ఒకరి తర్వాత ఒక దేవత తర్వాత ఒక దేవతని దర్శించుకుంటూ వారి మొక్కులు చెల్లించుకునేటట్టుగా కూడా ఏర్పాటు చేసిండ్రు. అటు జంపన్న వాగులో చూస్తే కూడా జంపన్న వాగులో స్నానం ఆచరించి ఇక్కడ అమ్మవారి దర్శనానికి వస్తుంటారు భక్తులు. అందుకే జంపన్న వాగులో కూడా ఎటువంటి ఘటనలు జరగకుండా, ఎటువంటి అపచారం కానీ ఏది జరగకుండా, ఏదైతే ఆదివాసీ సంస్కృతి ప్రకారం పూజలు చేయాలో
అక్కడ కూడా పూజలు చేసుకునేటప్పుడు కూడా అంటే జంపన్న వాగులో మునిగి కూడా అక్కడ పూజలు చేసుకుంటారు భక్తులు. ఆ విధంగా అక్కడ వాళ్ళ పూజలు చేసుకునేటప్పుడు కూడా అవకాశాలు కల్పించిండ్రు. చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిండ్రు. డిఆర్ఎస్ సిబ్బంది కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ అక్కడ ఉండి ప్రజలకు ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా జంపన్న వాగు వద్ద కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు అవన్నీ చేసిండ్రు. ఈ బందోబస్తు వల్ల కూడా ప్రజల పూజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా కూడా అక్కడ ఏర్పాట్లు అనేవి ఉన్నాయి. అలాగే ఇటు ఆర్టీసీ విషయానికి చూస్తే కూడా 4000 బస్సులు నడిపింది. ప్రతి 4 నిమిషాలకు బస్సు విధంగా మేడారానికి ఏర్పాట్లు చేసిండ్రు. చాలా మంది భక్తులు వచ్చి ప్రతి ఒక్కరూ అమ్మవార్లను దర్శించుకునే విధంగా ఏర్పాట్లు ఉన్నాయని చెప్పి కూడా మనకు మినిస్టర్ చెప్పడాన్ని మనం చూసాం. అలాగే అసలు జంపన్న వాగు అంటే జంపన్న సమ్మక్క కొడుకుగా చెప్తుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. జంపన్న అప్పటి ప్రజల కోసం ఆయన అంటే ఇది ఒక మామూలు వాగు ఉంటుండే. ఆ వాగులో ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం ఆయన ప్రాణత్యాగం చేసిండు. సో అందుకే ఆ వాగుకి జంపన్న వాగు అని పేరు వచ్చింది. సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజు ప్రజల కోసం పోరాడి వారు ప్రాణత్యాగం చేసిన తర్వాత సమ్మక్క వీళ్ళందరినీ కూడా కాపాడడం కోసం తెగించి వారి ప్రాణాలను కూడా తెగించి పోరాటం చేసి ఎవరైతే రాజులు ప్రజలను హింసిస్తుందో వాళ్ళని హతమార్చిందో ఆ తర్వాత చిలుకల గుట్టకు వెళ్ళి ఆవిడ అక్కడ అదృశ్యం అయిపోయిన తర్వాత కూడా అక్కడికి గిరిజనులు వాళ్ళు వెళ్ళి ఆదివాసులు వెళ్ళి అమ్మను వేడుకోగా ఒక కుంకుమ భరణి రూపంలో ఆమెను పూజించాలి, ఆమె కుంకుమ భరణి రూపంలో ఉంటది, 2 ఏళ్లకోసారి జాతర జరిపించాలి అన్నట్టుగా ఆమె అక్కడ చెప్పడం జరిగింది. సో ఆ విధంగానే అప్పటి నుంచి అంటే ప్రతాపరుద్రుడి కాలం నుంచి కూడా ఈ జాతర మొదలైంది. ఆయన హయాంలోనే మొదటి జాతర జరిగింది. అప్పటి నుంచి అక్కడ చిలుకల గుట్టలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకొచ్చి కుంకుమ భరణి రూపంలో తీసుకురావడం కూడా ఇందాక నుంచి కూడా మనం అమ్మవారు తీసుకొచ్చే ప్రతి మినిట్ కూడా విజువల్ ని మనం బీసీసీ స్క్రీన్ పైన చూసినాం. చిలకల గుట్టపై పూజలు సాయంత్రం నుంచి అంటే సూర్యాస్తమయం సమయంలో అక్కడ చిలకల గుట్టపై పూజలు జరగాలి మొదలవుతాయి. ఆ విధంగానే ఆదివాసీ సంప్రదాయం ప్రకారంగానే అక్కడ పూజలు చేసిండ్రు. ఎవరైతే పూజారులు సమ్మక్క పూజారులు ఉన్నారో వాళ్ళంతా వెళ్ళి అంటే ఎక్కువ మంది అక్కడ చిలకల గుట్టుకు వెళ్ళడానికి అక్కడ ఉండరు. ఎవరైతే సమ్మక్క పూజారులు ఉన్నారో ఎవరైతే ఆ వంశస్థులు ఉన్నారో వారు మాత్రమే అక్కడికి వెళ్ళి చిలకల గుట్టం దగ్గర మొదట పూజ చేసి ఆ తర్వాత పైనకు వెళ్ళాలి. గుట్ట పైనకు వెళ్ళి అమ్మవారిని కుంకుమ భరణి రూపంలో కూడా అమ్మవారిని రప్పించి ఇళ్లకు తీసుకొని వస్తారు. ఆ తర్వాత అమ్మవారికి బలివ్వడం కానీ ఎదుర్కోలు కానీ ఇవన్నీ జరిగాయి. ఎప్పుడైతే అమ్మవారు కిందికి రాగానే గుట్టపై నుంచి కిందికి రాగానే ఎస్పీ అంటే అమ్మవారు ఆగమనం జరుగుతుంది అని చెప్పి అందరికీ తెలిసే విధంగా ఎస్పీ అనేది ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్లు కాల్పులు గాల్లోకి జరిపారు. ఆ తర్వాత అమ్మవారి ఆగమనం అనేది ప్రారంభమైంది. అక్కడి నుంచి డోలు చప్పులతో మేళ తాళాలతో డోలు వాయిద్యాలతో కూడా శివశక్తుల పూనకాలతో కూడా అమ్మవారి ఆగమనం అక్కడి నుంచి మేడారం గద్దె వరకు కూడా జరిగింది. AK-47 తో గాల్లోకి కాల్పులు జరిపిన వెంటనే కూడా అమ్మవారి ఆగమనం అనేది మొదలైంది. అక్కడి నుంచి ఇక్కడ వరకు 4 గంటల భద్రత అమ్మవారికి 2 రోప్ పార్టీ సంబంధించిన పోలీస్ సెక్యూరిటీ, ఆ తర్వాత గిరిజనులకు సంబంధించిన సెక్యూరిటీ, తర్వాత ఈ గిరిజనులు ఎవరైతే ఆదివాసీలు పూజారులు ఉన్నారో వారి మధ్యలో నుంచి కూడా సమ్మక్క తల్లి 4 గంటల పటిష్ట భద్రత నడుమ ఇక్కడికి గద్దెల వద్దకు చేరుకుంది. చిలకల గుట్ట నుంచి గద్దెల వద్దకు చేరుకునే మధ్యలో ఎదుర్కోలు అనేది జరుగుతుంది. ఒక గుడి ఉంటుంది, అక్కడ ఎదుర్కోలు అనేది జరుగుతారు. అక్కడ కూడా బలివడం అనేది ఉంటుంది, రహస్య పూజలు అనేవి ఉంటాయి. అవన్నీ కూడా శాశ్వతంగా ఎలా అయితే ఆచారం ప్రకారం జరగాలో అవన్నీ కూడా తీసుకొచ్చిరు. అలాగే సమ్మక్క తల్లిని తీసుకొచ్చే ముందు కంకవనం అని ఉంటుంది, కంకవనం కూడా తీసుకొచ్చి ముందుగానే గద్దెపైకి తీసుకొచ్చి కంకవనాన్ని పూజించడం జరుగుతుంది. ఆ విధంగానే కంకవనాన్ని ముందు తీసుకొచ్చినారు, కంకవనాన్ని ప్రతిష్ఠించి పూజించినారు. ఆ తర్వాత చిలకల గుట్ట నుంచి ఏదైతే ఆచారం ప్రకారం జరగాలో ఆ విధంగా భక్తుల నడుమ కరతాళ ధ్వనుల నడుమ డోలు వాయిద్యాలు డోలు చప్పులు డప్పుల మూతల నడుమ అమ్మ సమ్మక్క తల్లి సారక్క తల్లి జై అంటూ జయ జయ ధ్వానాల నడుమ అమ్మవారి ఆగమనం అనేది జరిగింది. అక్కడి నుంచి ఇక్కడి వరకు అమ్మవారిని ఎదురుగా తీసుకొచ్చినారు. ఆ తర్వాత అమ్మవారి దగ్గర దాకా రాగానే ఇక్కడ మొత్తం గద్దె వద్దున్న పరిసరాలు అంటే గద్దె వద్ద లోపలికి వెళ్లే ముందు కూడా అమ్మవారికి పూజలు చేసేది ఉంటుంది. అవన్నీ కూడా ఆదివాసీ సంప్రదాయం ప్రకారం
చాలా పటిష్ట బందోబస్తు మధ్య జరిగింది. ఆ టైంలో ఎవరు చూడకూడదు అని చెప్పేసి అక్కడ లైట్స్ ఆఫ్ చేయడం కానీ, పవర్ తీసేయడం కానీ జరిగింది. ఆ తర్వాత లోపలికి వెళ్ళి అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత కూడా అమ్మవారిని ఏవైతే పూజలు చేస్తారో ఈ పూజలన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. అయితే అడుగు అడుగున కూడా మంగళ హారతులతో అమ్మవారికి నీరాజనం పలికిరు భక్తులందరూ. ఇప్పుడు గద్దెలపై కొలువుదీరిన ఆ నలుగురు వనదేవతలను కనులారా చూస్తూ తరలించిపోతున్నారు. తన మొక్కులు తీర్చమని తను మొక్కుకున్న మొక్కులని కూడా అమ్మవార్లకు సమర్పిస్తున్నారు. పసుపు, కుంకుమ, బెల్లం, బంగారం అంటాం. ఆ బంగారాన్ని కూడా అమ్మవార్లకు సమర్పిస్తూ టెంకాయలను సమర్పిస్తూ తమ చల్లగా చూడమని, మళ్ళీ వచ్చేసారి మీ జాతరకు మళ్ళీ వస్తామని అమ్మకి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నెత్తిపై బంగారాన్ని పెట్టుకొని మోస్తూ సుదూర ప్రాంతాల నుంచి కూడా అక్కడికి తరలి వస్తున్నారు. ఈ విజువల్స్ అన్ని కూడా మనం మేడారం క్షేత్రంలో జరిగే, మేడారం దగ్గర జరుగుతున్నవన్నీ కూడా మనం బీసీసీ స్క్రీన్ పై చూస్తున్నాం లైవ్ ద్వారా. అమ్మవారు జై సమ్మక్క తల్లి, తారక్క తల్లి, పగడిద్దరాజు, గోవిందరాజు అంటూ కూడా ఆ ప్రాంతం అంతా కూడా మారు మోగిపోతుంది. అక్కడ గంటలు మోగిస్తూ అమ్మవార్లను స్మరించుకుంటూ అమ్మవార్లకి మొక్కులు సమర్పిస్తారు భక్తులందరూ. అయితే ఎంతో మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఈ జాతరకు, ఒకప్పుడు చిన్న గిరిజన జాతరగా జరిగిన ఈ జాతర ఇప్పుడు తెలంగాణలోనే అతిపెద్ద జాతరగా విస్తరించింది. చాలా పేరొందింది కూడా. దానికోసం ప్రజల ఈ ఆకాంక్షను గమనించిన ప్రభుత్వం కూడా ఈసారి చాలా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రజలకు ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఆటంకాలు జరగకుండా, ఎటువంటి అపచారాలు కూడా జరగకుండా మంత్రి సీతక్క జాతరకు కొన్ని నెలల ముందు నుంచే కూడా అక్కడ ఉండి కలెక్టర్లతో కానీ, జిల్లాకు సంబంధించిన ఎస్పీ, అలాగే పోలీస్ అధికారులతో, ఉన్నత అధికారులతో ప్రతి ఒక్కరితో కూడా ప్రతి క్షణం రివ్యూస్ చేస్తూ ఏ విధంగా జాతర చేయాలి, ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, గద్దెలను ఇలా ఉంచితే భక్తులకు ఈ విధంగా దర్శనం జరుగుతుంది అని చెప్పేసి ముందస్తుగా ప్లానింగ్ అనేది చేశారు. ప్రతిసారి రివ్యూస్ తీసుకున్నారు. ప్రతిసారి కూడా పటిష్ట బందోబస్తు ఏ విధంగా చేయాలి అని చెప్తూ కూడా ఆవిడ నడుచుకున్నారు. అన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. ఆ విధంగానే ఇక్కడ ఏర్పాట్లు అన్ని కూడా చేశారు. జాతరకి ఏవైతే ఫెసిలిటీస్ కావాలో ప్రభుత్వం తరఫున అన్ని ఫెసిలిటీస్ ని కూడా అందించారు. సో ఇప్పుడు అంటే వచ్చిన భక్తులందరూ కూడా ఈసారి ఏర్పాట్లన్నీ బాగున్నాయని చెప్పడం కూడా మనం విన్నాం. ఆ విధంగానే ఏర్పాట్లు ఉన్నాయి. ఎందుకంటే జాతరకి ఓన్లీ భక్తులే కాకుండా గిరిజనకు సంబంధించిన కోయదొరలు కానీ వీళ్ళంతా వస్తుంటారు. అంటే మనకి ఏ జాతరలో కూడా ఇవన్నీ దొరకవు. కోయదొరలు అమ్మే వనమూలికలు కానీ కొన్ని ఉంటాయి పూజలకు సంబంధించినవి. పిల్లలకి దిష్టి తగలకుండా, పిల్లలకి సంబంధించిన ఎటువంటి తీరు జరగకుండా ఈ కొన్ని మూలికలు ఉంటాయి. పిల్లలకనే కాకుండా పెద్దవాళ్ళకి కానీ ఏవి జరగకుండా, ఆటంకాలు కాకుండా కొన్ని మూలికలు ఇవన్నీ కూడా అడవుల్లో నుంచి సేకరిస్తుంటారు ఈ గిరిజనులు అనేది, ఆదివాసులు అనేది. ఇటువంటి వాళ్ళు కోయదొరలు కానీ వీళ్ళంతా మనకు ఓన్లీ ఈ జాతరలో మాత్రమే కనిపిస్తారు. ఈ జాతరలో మాత్రమే వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు. సో అందుకే ఈ జాతరకు గిరిజన జాతరగా, ఆదివాసుల జాతరగా ఒక పేరుంది. చాలా మంది వచ్చి చిరు వ్యాపారాలు చేసుకుంటారు. మనం మేడారం జాతరలో చూడొచ్చు, ఈ షాప్ లేదు, ఈ వ్యాపారం లేదు అన్నది మాటనే ఉండదు అసలు. అక్కడ ప్రతి ఒక్కటి కూడా అక్కడ దొరుకుతుంటాయి. అక్కడ నుంచి తెచ్చుకుంటారు కూడా భక్తులు. ఎందుకంటే మేడారం నుంచి తెచ్చుకున్నాం, అమ్మవారి స్థలంలో నుంచి తెచ్చుకున్నాం, మాకు ఇది అభయంగా ఉంటుంది, మాకు ఇది తోడుగా ఉంటుంది అని చెప్పేసి అక్కడ నుంచి పసుపు కుంకుమ గాని, కుంకుమ భరణిలో ముఖ్యంగా, ఎందుకంటే సమ్మక్క తల్లి కుంకుమ భరణిలో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి కుంకుమ భరణి అక్కడ చాలా ఫేమస్. సో అందుకే అమ్మవారినే తెచ్చుకున్నట్టుగా భావిస్తారు కుంకుమ భరణి తెచ్చుకుంటే. సో అందుకే కుంకుమ భరణి గాని, బంగారం గాని అక్కడి నుంచి తెచ్చుకోవడం అనేది భక్తులు చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి కుంకుమ భరణి తెచ్చుకోవడం గాని, అలాగే గాజులు గాని, ఏవైతే ఈ కోయదొరలు ఇచ్చే వనమూలికలు గాని ఇవన్నీ కూడా అక్కడ నుంచి తెచ్చుకుంటే ఇంటికి మంచిది. అంటే ఏదైతే ఇంటికి మంచిదో వాళ్ళ పొలానికి మంచిది. ఇటువంటి మూలికలు కూడా ఉంటాయి, ఇటువంటి మందులు కూడా ఉంటాయి. సో ఏవైతే మంచిదో అవన్నీ మనకి మేడారం జాతరలో దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ తెచ్చుకుంటారు అమ్మవారి దగ్గర. అంటే ఇవైతే కొని అమ్మవారి దగ్గర చూపించి అమ్మ స్థలం నుంచి తెచ్చుకున్నాము అని చెప్పి భక్తుల విశ్వాసం అనేది ఉంటుంది. అయితే జాతరకి చూసుకుంటే మంత్రులు ఇక్కడ సీతక్క గాని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గాని, సురేష్ అమ్మ గాని ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి జాతరను పర్యవేక్షిస్తున్నారు. అలాగే వాళ్ళ పొద్దు నుంచి డిప్యూటీ మట్టి విక్రమార్క గాని, చీఫ్ గాని వీరందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు, అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇంకా రేపు
రేపు ఇవాళ ఆల్రెడీ దర్శనాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా రేపు ఉదయం కూడా ఇంకా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నలుగురు దేవతలు 2 ఏళ్లకోసారి వచ్చే జాతర. ఈ జాతరలో ఒకే ఒక్క రోజు నలుగురు దేవతలు సమ్మక్క గాని, సారక్క గాని, పగిడిద్దరాజు గాని, గోవిందరాజు గాని ఇవాళ రేపు ఒక్కరోజు నలుగురు దేవతలు కూడా గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనాన్ని ఇస్తారు. సో రేపు ఒక్కరోజు అమ్మవార్లను దేవతలను దర్శించుకోవడం కోసం కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా దర్శనానికి క్యూ కడతారు.